నాకు చెప్పారు హరిశంకర్ బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళని, కానీ ఇప్పుడు సినిమా జర్నీ 1.5 year వేసుకుంటాను అని రోజు రోజుకి ఆ ప్రెషర్ బిల్డప్ అయిపోతూ ఉంటుంది కదా. నేను పవన్ కళ్యాణ్ గారి సినిమా తీస్తున్నాను, నేను ఎప్పుడైనా అబ్బా మరి చాలా టఫ్ హ్యాండిల్ చేయడం అని ఏదైనా అనిపించిందా ఈరోజు? హ్యాండిల్ టఫ్ అని అనిపించలేదు కానీ బట్ ప్రెషర్ ఉండేది. ఓకే, విపరీతమైన ప్రెషర్. హిట్ కొట్టాలని ప్రెషరా లేకపోతే ఎలా తీస్తాం? హిట్ కొట్టాలని కాదు. నా సెకండ్ ఫిల్మ్ కళ్యాణ్ గారి కథ, అది నమ్మి చేతిలో పెట్టారు. దాన్ని ఏమాత్రం మనం కన్వే చేయకపోతే కరెక్ట్ కాదు. టీం అందరిని ఒక ట్రాక్ మీద నడిపించాలి. విపరీతమైన బడ్జెట్, హిందీలో రిలీజ్ అవుతుంది, వాళ్ళకి నచ్చాలి. సో ఇవన్నీ విపరీతం టాస్క్లు. ఆడియో వైజ్ గబ్బర్ సింగ్ పార్ట్ 1 కన్నా 2 బాగుండాలి. ప్రతిదీ కంపారిటివ్ ఎక్కువ ఉంటుంది గబ్బర్ సింగ్ రావటం వల్ల. సో దానివల్ల కొంచెం ప్రెషర్ ఉండేది తప్ప మిగతా ఏమీ లేదు. ఈ సినిమా వచ్చాక మీ లైఫ్ అయినా చేంజ్ అయిందండి? అంటే అఫ్కోర్స్ ఇప్పుడు ఇది బాబీ అనేవాళ్ళు ఇప్పుడు బాబీ గారు అంటారేమో, బట్ మోర్ దెన్ దట్. అంటే లైఫ్ చేంజ్ అయిందంటే పవర్ తర్వాత నాకు ఒక రెస్పెక్ట్ వచ్చింది. నిజంగా చెప్పాలంటే రైటర్ నుంచి డైరెక్టర్గా గ్రోత్ చూశాను. ఇప్పుడు ఒక స్టార్ని డీల్ చేస్తున్న గ్రోత్స్ వస్తున్నా, ఆ తేడా తెలుస్తూ ఉంటుంది. చాలా కష్టం అండి అది స్టార్తో డైరెక్ట్ చేయడం అంటే మిగతా స్టార్స్ చేసిన తర్వాత తెలిసింది, అందరు స్టార్స్ అలా ఉంటుందో తెలియదు, కానీ కళ్యాణ్ గారితో చేయటం కష్టం. అంటే ఏంటి మళ్ళీ ఆ ప్రెషర్ కాదు, డే అంతా మనం ఆ డెడికేషను, ప్యాషను ఆయనతో పాటు మ్యాచ్ అవుతూ టీం అందరినీ జాగ్రత్తగా ఆయన వేవ్ లెంత్కి సింక్ చేస్తూ తీయాలి. అదే మొన్న కూడా చెప్పా, మార్నింగ్ అంతా అంత సీరియస్గా వర్క్ చేస్తాం మేము. ఎవరు వస్తారో ఎవరు వెళ్తారో లిటరల్ తెలియదు మాకు సెట్లోకి. బట్ ఈవినింగ్ అయ్యేసరికి ఆ కిక్ వేరు. ఆయన దగ్గర నుంచి వచ్చి అప్రిషియేషన్ ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్కి ఒక మెసేజ్ పెడతారు ఆయన రోజు. అంటే ఆయనకి ఎప్పుడూ ఒక హై ఫీల్ అవుతారు కదా, ఇంత ప్రెషర్లో కూడా వీడు ఇలా చేస్తున్నాడు. మా రెస్ట్ చూస్తారు, ఇమీడియట్గా పొద్దునే రాగానే ఫస్ట్ దానికి 20 minutes టైం కేటాయిస్తారు. విలన్ సీన్స్ అవి చూశాను బాబు, పూర్ణవి చాలా బాగున్నాయి. హీరోయిన్ సీన్స్ చూశాను, చాలా బాగున్నాయి. సో ఆయన ఊరికే పొగడరు. ఆయన పొగిడారంటే మాత్రం దానికి చాలా వాల్యూ ఉంటుంది. ఆ ఒక్క పొగడతో మళ్ళీ ఒక నెల తీసుకెళ్ళిపోతాం. రైట్. నాకు చెప్పారు ఈ సినిమాలో లవ్ ట్రాక్ చాలా బాగా వచ్చిందండి. సో హౌ వాజ్ ఇట్ వర్కింగ్ విత్ కాజల్? ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నాను కాజల్తో. ఇన్ఫ్యాక్ట్ కాజల్తో ఫస్ట్ టైం అంటే డైరెక్టర్గా ఫస్ట్ టైం, బట్ రైటర్గా మిస్టర్ పర్ఫెక్ట్ చేశాను నేను. రోజు లొకేషన్లో ఉండేవాడిని, ఊటీ అవన్నీ. సో అప్పుడే తెలుస్తాను. దీంట్లో వచ్చేసరికి నేను ఎంత డ్రీమ్ లాగా ఫీల్ అవుతానో తను అలానే ఫీల్ అయ్యేది. తనకి కూడా ఫస్ట్ కళ్యాణ్ గారిని అంటే ఒక సూపర్ స్టార్డమ్ ఉన్న నెంబర్ 1 స్టార్తో చేయటం కదా, ఆల్మోస్ట్ ఫస్ట్ సినిమా లాగా ఫీల్ అయ్యేది తను. బాబీ 1 more చేద్దాం బాబీ బాగానే చెప్పానా, నీకు ఓకేనా, కరెక్టేనా. సో తెలుగు పదాలు రాసుకుంటూ పాపం ముందే తీసుకెళ్ళిపోయి అంత కష్టపడేది. అది నా డైరెక్టర్కి ఇచ్చే రెస్పెక్ట్ ఇవన్నీ పక్కన పెడితే ఫస్ట్ థింగ్ ఏంటంటే అదే చెప్పాను కదా, కళ్యాణ్ గారితో కాంబినేషన్ అనే హై ఎక్కువ ఫీల్ అయ్యేది. సో ఈ సినిమాలో డబ్బింగ్ కూడా తనే చెప్పిందా ఈసారి? కుదరలేదు. హిందీకి చెప్పింది. హిందీకి తన ఓన్ వాయిస్. రైట్. తెలుగు ఆల్మోస్ట్ రూమర్ వచ్చినట్టు లేదు, హిందీకి చెప్తుంది కాబట్టి వచ్చి ఉంటుంది. ఓకే, తెలుగుకి లేదు. రైట్. సో ఇప్పుడు రతన్పూర్ సెట్ క్రియేట్ చేశారు. సెట్ 2-3 times వచ్చాము. ఇట్ లుక్స్ బ్యూటిఫుల్. సో సినిమా రతన్పూర్లో స్టార్ట్ అయ్యాకే కొంచెం బాగా స్పీడ్గా చేశారనుకుంటా కదా, జనవరి నుంచి. ఆ వర్క్ వచ్చేసరికి ఎక్కువ క్లారిటీస్ వచ్చినాయి మాకు. అంత ముందంతా ఏంటంటే ఒక చోట కదా షూటింగ్, గుజరాత్లో షూటింగ్, బరోడాలో, పూణేలో, కేరళలో అలా ఉండేది. బట్ సెట్కి వచ్చేసరికి అంటే అందరికీ ఒక క్లారిటీ ఉండేది. ఇక్కడ ఏం చేస్తున్నాం, పలానా దగ్గర ఏం చేస్తున్నాం. సో దానివల్ల పేస్ ఎక్కువ పెరిగినా మాకు ఈజీ అయిపోయింది, అన్నీ ఒకే చోట జరిగాయి కాబట్టి. ఇప్పుడు పోలీస్ స్టేషన్ సెట్ చాలా బాగుంది. లైక్ దానికి అది ఎలా డిజైన్ చేయాలనేది చాలా డిస్కషన్స్ అయి ఉంటాయి కదా. అంటే నాట్ ఓన్లీ పోలీస్ స్టేషన్, రతన్పూర్ సెట్లో సాయిల్ ఎలా ఉండాలి, వాడే బోర్డులు ఎలా ఉండాలి, వెళ్ళే వెహికల్స్ ఎలా ఉండాలి, ఉండే జూనియర్స్ కాస్ట్యూమ్స్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా కళ్యాణ్ గారు చాలా క్రిస్టల్ క్లియర్గా ఉండేవాళ్ళు. ఎలా కావాలి ఈ రతన్పూర్ సెట్ అనేది. దాన్ని లిటరల్గా దాన్ని క్యాచ్ చేసి
మా అందరి ఫీలింగ్కి ఐ మీన్ అప్రిషియేషన్ తీసుకుంది బ్రహ్మ. రైట్. ఫస్ట్ బిగినింగ్ డేస్లోనే మినేచర్ ఒకటి తీసుకొచ్చాడు బ్రహ్మ. క్రియేట్ చేసి కళ్యాణ్ గారు ఫీల్ అవుతుంది ఇదేనా, కెమెరామెన్ అడుగుతుంది ఇదేనా, డైరెక్టర్ చూస్తుంది ఇదేనా. సో వీళ్ళందరి దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకుంటూ ప్రొడ్యూసర్ సపోర్ట్తో ఒక ఎక్స్ట్రాడినరీ రతన్పూర్ సెట్ని రెడీ చేశాడు బ్రహ్మ. పైగా అది కూడా ఏంటంటే విత్ ఇన్ వెరీ షార్ట్ టైం 45 డేస్లో రెడీ చేశాడు. ఒక 3 months 4 months ఇస్తే అలా చేయటం అంటే ఓకే, బాగా చేశాను అనొచ్చు. బట్ 45 డేస్లో అన్బిలీవబుల్ వర్క్, డే అండ్ నైట్. కళ్యాణ్ దాంట్లో ఏంటంటే నిజం చెప్పాలంటే కళ్యాణ్ గారిని ప్రేమించే ఫ్యాన్స్ ఎక్కువ. కార్పెంటర్లు, వెల్డర్స్ వీళ్ళు కూడా ఏంటంటే లిటరల్గా మనీ సెకండరీ. పవన్ కళ్యాణ్ గారు సెట్ అంటే ఇది ఫాస్ట్గా ఫినిష్ చేయమంటున్నారంట అని పనిచేసే వాళ్ళు ఎక్కువ మంది ఉండేవాళ్ళు. డైరెక్టర్గా మీ ఫేవరెట్ సీన్ ఏంటి? యాజ్ అ ఫ్యాన్ వాట్స్ యువర్ ఫేవరెట్ సీన్ ఫ్రమ్? డైరెక్టర్గా అంటే చాలా ఉన్నాయి, ఒకటి కాదు.